అబ్బా ఏం టేస్ట్గా ఉందా మన చేదు వంట అట్టుంటుంది అనమాట. హాయిగా వేసుకోవాలి మీద పడకుండా. మొన్న మా ఆమె వేసింది ఏకల తినబుద్ధి గల గిరాటం నొక్కిన, అందుకని ఇలా నేను మొదలు పెట్టిన. ఇలా బజ్జీలు వేసుకుందాం తిందాం అనిపించింది. శీతాకాలం కదా, బజ్జీలు బాగా తినబుద్ధి అయింది ఈ టైం కాడినోడి. అట్లానే బజ్జీలు వేద్దానికి ప్రోగ్రాం పెట్టుకొని అయితే కాయలకు శుభ్రం కడిగి ఒక 2 గంటలు అగ్గిలో పెట్టి చీల్చుతున్నా. చీల్చుకొని వాము పెట్టుకోవాలి. ముందు వాము గ్యాస్ బట్టన్ ఏదో మెయిన్ అరుగుదలకు బాగా పనిచేస్తుంది. బజ్జీ కూడా అరుగుదలకు బాగా పనిచేస్తుంది. ఈరోజున కూడా సాధ్యగా అయింది పొద్దున్నే. ఇక్కడ చీల్చుకోవాలా, ఈ కాకాయ చీల్చి వాము పెట్టుకోవాలి. వాము పెట్టుకున్నాక అప్పుడు వాము ఉప్పు శనగపిండి కలిపి కత్తిట్ట పెట్టుకుంటే బజ్జీ టేస్ట్ వస్తుంది, అరుగుదల అయ్యింది, గ్యాస్ పట్టదు. గ్యాస్ పట్టే కారణం ఏంటంటే అరక్క గ్యాస్ తయారయ్యింది. ఇప్పుడు వాము పెట్టినాం కదా, అరుగుదల తొందరగా అయ్యింది, గ్యాస్ పట్టదే అప్పుడు. అందుకని బజ్జీలో కంపల్సరిగా వాము పెట్టుకోవాలి. ఎంత పెట్టుకుంటే అంత మంచిది వాము. కొంతమంది వాము పెట్టకుండా వాటర్ కాడి ఇట్లు కాడి వేస్తుంటారు. అవి దీన్ని కడుపు గ్యాస్ పట్టిందని మళ్ళీ మందు బిళ్ళలు వేసుకోవడం, అవి వేసుకోవడం, ఇవి మందు ఎప్పుడైనా ఇంట్లో వేసుకోవాలి. ఇంట్లో వేసుకున్న బజ్జీ లెక్కలో వాము పెట్టుకుని వేసుకుంటాం. వాళ్ళు ఏంటంటే వాటర్ కాడ పెట్టరు వాము. అప్పుడు శనగపిండి ఒక అరకప్పుడు ఉర్రిపిండి ఎత్తే ఏమైందంటే బజ్జీ బాగా ఎగిద్ది, ఇది కరకరలాడిద్ది, రుచి ఎక్కువ వస్తుంది. ఒక స్పూను సాల్ట్, వాము కూడా కొద్దిగా కలుపుకోవచ్చు, పిండికి కూడా పట్టింది, చక్కగా ఉంటుంది. కొంతమంది కలుపుకోవట్లే కానీ మనం కలుపుతాం, టేస్ట్ కోసం కాదు, ఆరోగ్యం కోసం. బాగా కలుపుకోవాలి. వరిపిండి శనగపిండి మిక్స్ అయిందా కలుపుకుంటే కట్ట ఊదరగానే తగులుతున్న వాడితే కళ్ళల్లోకి తట్టుకోవాలి. కట్ట ఊదరకి కూకోళ్ళు ఏమైనా లేచిపోతే ఇక్కడ ఇది మారుతుంటుంది, మనం కన్ను తుడుచుకొచ్చి వాళ్ళకి. బోర్డులో జాయిగా వేసుకోవాలి మీద పడకుండా. మంట అట్ట గట్టిగా ఉండాలి. మంట గట్టిగా ఎంత వేసినాక 5 నిమిషాలు 6 నిమిషాల్లో దీటమే జరిగింది. అట్లా సక్రంగా జాయి కలుపుకొని వేసుకుంటే అట్లా చక్కగా ఏగుతాయి. తినాలనిపించింది 5 నిమిషాలు అట్లా వేయటం నాకు. తినాలనుకున్నప్పుడు ఇట్లా లైన్లో పెట్టుకొని వేసుకొని లాగతా. నేను ఒక్కడనే కాదు, ఉండలేకపోయినా ఇటు కాడ ఊరు లేకపోయినా వేసుకొని లాగుతా, సమస్య లేదు. ఆ బాటిలో పెట్టి కుదటమేగా. అయ్యో పోయింది బజ్జీలు. కొట్టికాడికి పోతే ఈ బజ్జీలు 20కి 3 ఇస్తున్నారు ఇప్పుడు. మన టేస్ట్ ఉండదు. మళ్ళీ ఇంటికాడ చేసుకున్నాం అనుకో బజ్జీ టేస్ట్ ఉంటుంది, అయితే మనకి కలిసి వస్తుంది.
మొన్న మా ఆమె వేసింది ఏకల చిన్నబుద్ధి గల గిరాట నొక్కిన అందుకని ఇలా నేను మొదలు పెట్టిన. నేను ఈ శీతాకాలం వచ్చిందనుకో 4 రోజులు 3 రోజులు బజ్జీలు వేస్తూనే ఉంటా. నాకు బజ్జీ అంటే అంత ప్రాణం. అది ఇక జాయిగా కాయ కూడా చూసిన అటు చల్లంగా ఎగిందో ఆ తేగ ఆ లగ్గిలో పెట్టుకోవడం వల్ల పీల్చి ఆ తేగినాయి. అది బజ్జీ ఆ పొట్టలో ఉంటుంది. వాళ్ళు వేసిందా సోడా ఉప్పు గట్టిగా వేస్తారు, పొంగి పచ్చి పచ్చిగా ఉంటుంది, ఏగినట్టు అనిపిస్తుంది వాళ్ళ పేనాడికి. అది ఏగదు. కొద్ది కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు 4 వేసి ఒక గొడిలాగా వేసుకుంటే ఇది బజ్జీ టైప్లోనే ఉంటుంది. అది ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ కరివేపాకు ముక్కలు ఇవన్నీ పిసికి అట్లా పచ్చిమిరకాయలు లేకుండా వేసుకుంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వెనకమాల వాళ్ళు తింటారు. వీటిని బజ్జీలో పెద్దవాళ్ళం మనం తినవచ్చు. మరి నీళ్ళు ఎక్కువ పోతే ఆగదు. సరిపోని పోసుకొని మనకి మూగుడు ఎప్పుడైనా పెద్దగా ఉండాలి. పెద్ద కొట్టి వంట అంతసేపు 5 నిమిషాలలో అయిపోద్ది. ఏ వంట అయినా మన చేతికి మన అంత పాజిటివ్గా ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ తీసుకొని ముందు ఉల్లిపాయ ముక్క నోట్లో పెట్టుకుంటే మిక్సింగ్ బాగా ఇది. అబ్బా ఏం టేస్ట్గా ఉందా, మన చేతి వంట అట్లా ఉంటుంది అన్నమాట. మా ఫ్రెండ్స్ వచ్చి చాలా లేట్ ఉంది. ఈ స్మెల్ చూసి ఆగలాగ తింటాను నేను. వాళ్ళ కొద్దిగా వెనక ముందుకు వచ్చి వాళ్ళు తింటారు, వాళ్ళ వాట వాళ్ళకు ఉంచుతా. అది బజ్జీ అంటే అంత ఇదిగా ఉంటుంది అన్నమాట మనకి.